జై తెలంగాణ, జై కేసీఆర్. నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద మనం ఈరోజు మాట్లాడదాం. ఒక చీఫ్ మినిస్టర్ అయి ఉండి ఒక రాష్ట్రానికి, భారతదేశ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయి ఉండి భారతదేశం గురించి వేరే రాష్ట్రంతో పోల్చుకుంటూ మాట్లాడుతున్నారు. అది చాలా ఖండించాల్సిన విషయము. మీరు గుజరాత్ తోటి పోలుస్తున్నారు, మరి ఆంధ్రప్రదేశ్ తోటి ఎందుకు పోల్చుకుంటలేరు? మనకు రావాల్సిన కాంట్రాక్ట్స్, మనకు రావాల్సిన కంపెనీస్, మనకు రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి. మనం వరంగల్లో ఎయిర్పోర్ట్ అడిగినాం, ఇప్పటివరకు దానికి పునాది కూడా వేయలేదు. తెలంగాణలో ఉన్నది ఒకటే ఎయిర్పోర్టు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రాలో ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేసారు. ఫండ్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్నాయి. మీరు ఒక గుజరాత్ తోటి, నరేంద్ర మోడీ తోటి పోల్చుకునే అంత స్థాయికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? అంటే రేవంత్ రెడ్డి స్థాయి, నరేంద్ర మోడీ గారి స్థాయి ఒకటేనా? అంటే మీ స్థాయి ఏమనుకుంటున్నారు? మీకు అమెరికా పర్యటన క్యాన్సిల్ చేసింది ఎందుకంటే మెయిన్ థింగ్ మీకు ఇంగ్లీష్ రాదు. మీరు ఆల్రెడీ వేరే దేశాలలోకి వెళ్ళి తెలంగాణ పరువు ఆల్రెడీ తీసిరు. మీరు మాట్లాడే ఇంగ్లీష్కి మా మల్లారెడ్డి కాక కాలేజీలో ఎలిమెంటరీ స్కూల్ పోరగాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. మీరు మాట్లాడే ఇంగ్లీష్కి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాక మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాక ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ తీసిరు. మళ్ళీ ఇప్పుడు దేశం కోసం వెళ్ళి దేశ ప్రభుత్వం ఇజ్జత్ ఎట్లా తీస్తారో అని చెప్పేసి క్యాన్సిల్ చేసి ఉంటారు. ఇంకొకటి, బడ్జెట్ 100% మీరు మాట్లాడేది ఒకటి కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు ఎలాంటి నిధులు రావట్లేదు. ఇది మా కేసీఆర్ ప్రభుత్వంలో పదే సారి మా కేసీఆర్ గారు మొత్తుకున్నా కానీ ఎవరు దానికి సపోర్ట్ చేసి ఏ పార్టీ కూడా నాయకుడు కూడా ఆ రోజు మాట్లాడలేదు. మా కేసీఆర్ గారు రాష్ట్ర నిధుల్లోకి వెళ్ళే ప్రజలకి సేవ చేసిండు, రాష్ట్ర నిధులలోకి వెళ్ళే ప్రజలకు అన్నీ వంచిండు. రాష్ట్ర నిధులకి వెళ్ళే తన కొత్త ఆలోచనలతోటి రాష్ట్ర ప్రజలందరినీ ఆనందంగా ఆయన పెట్టిన స్కీములు ప్రతి ఒక్కరికి చేరేటట్టు, ఆన్ టైము చేరేటట్టు ఆయన చేసిండు. అప్పుడు మీరు కేసీఆర్ గారిని ఏమన్నారు? మోడీ గారిని తిడుతున్నారు, మోడీ గారికి ఎదురెళ్తున్నారు, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అని మార్చారు. మోడీ గారిని ఎదిరించేంత మొగోడ కేసీఆర్ అని మీరు అన్నారు. బరాబర్ చెప్తున్నా, మోడీ గారినే కాదు, ప్రపంచంలో ఏ స్థాయికన్నా వెళ్ళి ఎదిరించి మాట్లాడి ప్రాజెక్టులు తెచ్చే సత్తా మా కేసీఆర్కి ఉంది, మా ప్రభుత్వానికి ఉంది, మా పార్టీకి ఉంది. ఈరోజు మిమ్మల్ని తిరస్కరించారని చెప్పేసి మీరు గుజరాత్ తోటి పోల్చుకుంటున్నారు. పక్కకున్న ఆంధ్రప్రదేశ్కి నిధులు వెళ్తున్నాయండి, దాని గురించి క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీకు గురుగారు ఉన్నారు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతలేరు. ఈరోజు మోడీ గారి గురించి, గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు. 150% గుజరాత్ అనే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంధనం కానీ, ప్రతి ఒక్క ప్లాంట్ కానీ గుజరాత్లో ఉంది కాబట్టి మనకు అందరికీ అక్కడ నుండి సరఫరా అవుతున్నాయి అన్నీ. గుజరాత్ అనేది ఇండస్ట్రియల్కి హబ్గా, ఇండియాకి ఇండస్ట్రియల్ హబ్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే ప్రపంచ దేశాలను వెళ్ళడం కాదు, ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని సంతోషంగా చూసుకోండి. తెలంగాణ ప్రజలందరూ అబ్బా మా రేవంత్ అన్న మళ్ళీ రావాలని అనుకునే పాలించండి. అది కాకుండా మీరు మోడీ గారితో మిమ్మల్ని పోల్చుకునే అంత స్థాయి మీది కానే కాదు. కనీసం మా కేసీఆర్ గారికి ఉన్న పలుకుబడిలో సగం పలుకుబడి అనేది తెచ్చుకోండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము. ఇప్పటికీ మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాము, గౌరవంగానే మాట్లాడుతున్నాము. మీరు ఇక్కడ కనిపించినా కానీ మేము గౌరవిస్తాం మిమ్మల్ని కూడా, ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి. కానీ మీరు చేసే పనులు చేయకుండా మీరు విదేశాలకు తిరుగుతా, లండన్ పోతా, న్యూజిలాండ్ పోతా, ఇంగ్లాండ్ పోతా, అమెరికా పోతా, ఏం చేస్తారండి? అమెరికాకు పోయి అమెరికాలో ఉన్న 50% ఐటీ ఇంజనీర్లు అందరూ మన దేశపోళ్ళు, మన దేశ యువత. మీకు దమ్ముంటే మన యువత అమెరికా పోకుండా ఇక్కడనే ఎస్టాబ్లిష్ చేసినట్టు చేయండి. అది గొప్పతనము. స్టూడెంట్స్ అందరూ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తున్నారు, ఆపండి. మన కంట్రీ డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకోండి. మీరు విదేశాలు వెళ్ళడానికి మీరు రుణాలు ఇస్తా అంటున్నారు. ఎందుకండి? భారతదేశ పౌరుడై ఉండి
పుట్టి ఒక యువత భారతదేశంలో ఉండకుండా వేరే దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మంచి చేసి మన దేశానికి వెనుకబడి ఉన్న అంటే ప్రపంచ దేశాల్లో ఐటీ రంగంలో మనది ఒక స్థాయిలో ఉంది. కానీ అమెరికా అంతకంటే గొప్ప దేశం అవ్వగలుగుతుంది మనది. కానీ మన యువత అంతా పారిపోతున్నారు, మన యువత అంతా అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఇట్లున్నాము. దేశ విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళకుండా ఆపండి. అది అని మీరు ఏదో నా సీఎం లెవెల్లో నా హోదాలా పోయింది. ఎవరికండి హోదా కావాల్సింది? సీఎమే కాదు, ప్రజలకు మంచి చేస్తే ఏ హోదా లేకున్నా మన ప్రజలు, భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏ నలుమూలైనా మీకు విగ్రహం కట్టిస్తారు. సీఎంకే విగ్రహం కట్టలేదు, ఇక్కడ తెలంగాణలో చాకలి ఐలమ్మకు కూడా విగ్రహం కట్టినాం మేము. అర్థమైందా? అలాంటి భావన కలిగిన ప్రజలు మా తెలంగాణ ప్రజలు. మీరు మంచి చెయ్యండి. తెలంగాణ ప్రజలు అబ్బా మా రేవంత్ అన్న మా కడుపు నిండిందని మిమ్మల్ని దీవించేలాగా చూసుకోండి. ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు మిమ్మల్ని దీవించలేదు. మళ్ళీ రేవంత్ అన్న రావాలని కూడా అనుకోవట్లేదు ప్రజలు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, దీని మూలంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా గ్రహించండి. దేశ విదేశాలు పర్యటించే వాళ్ళే నాయకులు కాదు. రాష్ట్రంలో ఉండి రాష్ట్రాన్ని ఏలుతూ రాష్ట్ర ప్రజల బాగు కోరుకొని ఏ రోజు కూడా మన చెప్తున్నాను కదా, దేశ విదేశాలతో పోల్చుకోకుండా మన రాష్ట్ర ప్రజలు మన దగ్గర బాగుండాలని కోరుకునే నాయకుడే మనకు కావాలి. తెల్లారితే మన ప్రజలు ఎట్లున్నారని ఆలోచించే నాయకుడే మనకు కావాలి. తెల్లారితే మన పంటలు ఎలా వండుతున్నాయి, మన వ్యవసాయం ఎట్లా నడుస్తుంది, మన పరిశ్రమలు ఎట్లా నడుస్తున్నాయి, మన ఎంప్లాయీస్ ఎట్లున్నారు, మన ఉద్యోగులు ఎట్లున్నారు, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ బాగోగులు ఇవన్నీ చూసుకునే వ్యక్తే మనకు కావాలి. మనకు సీఎం అంటే మనకు ఒక కన్న తండ్రిగా మన ఇల్లు మన తండ్రి ఎట్లా రక్షిస్తాడో అట్లా కన్న తండ్రిగా చూసుకునే వ్యక్తి మనకు సీఎం కావాలి. ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. ప్రధానమంత్రి మోడీని తిడితేనో ఇంకో ఎవరినో తిడితేనో నేను గొప్ప అనుకుంటే సీఎం గారు అది తప్పు. ఎవరిని తిట్టకుండా మిమ్మల్ని మంచి గొప్పగా అనుకునేటట్టు మీరు తయారండి ఫస్ట్, ఓకేనా? ఇప్పటికైనా ప్రజల గురించి వచ్చే ఎలక్షన్స్లో ఓటు అనేది మన జన్మ హక్కు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కాబట్టి పదే చెప్తున్నాను, ఓటు అనేది మన జన్మ హక్కు. ఆ ఓటు వల్లనే మన భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ, మన కాబోయే తరాల భవిష్యత్తు కానీ నిల్చొని ఉంటుంది. కాబట్టి ఈసారి ఓసే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయండి, ఓకేనా? నేనైతే కారు గుర్తుకే ఓటేస్తాను. నేను బతికినంత కాలం కారు పార్టీలోనే ఉంటా. నా మరణం కూడా కారు పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నేను ఏ పదవి లేదు నాకు ఇప్పుడు. నేను ఒక కార్యకర్తను మాత్రమే, ఏ పదవి కోరుకోను కూడా నేను, ఓకేనా? ఎందుకంటే పదవి కోరుకునే టైంలో కోరుకుంటాం, ప్రజలకు సేవ చేస్తాం. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు కరెక్ట్ ఓటు వేయండి, మీ జీవితాన్ని నిలుపుకోండి. ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు మనది, అర్థమైందా? 5 సంవత్సరాలు పోతే మళ్ళీ మనం వెనుకకి తెచ్చుకోలేము. మన చిన్నతనాన్ని మనం వెనుకకి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. ఒక రోజును వెనుకకి తెచ్చుకోలేము మనం. 5 సంవత్సరాలు మన బతుకు కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఏదైనా కానీ మీరు ఆలోచించి మీరు ఓటేయండి. గ్రామ స్థాయి నుండే స్టార్ట్ అవుతుంది. గ్రామ స్థాయి అభివృద్ధి చెందితేనే పట్టణ స్థాయి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామాల ప్రజలు కూడా ఆలోచించి ఓటు హక్కుని ఉపయోగించుకోండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ పార్టీ.